ఈ చెట్టు వామాకు. ఇది సుమారు ఫీటున్నర వరకు పెరుగును. మంచి సువాసన కలిగిన ఆకు. ఈ చెట్టు చాలా సువాసన వస్తుంది, వాసన వస్తుంది. ఇది దగ్గు, ఉబ్బసములకు ప్రధానమైనది. మరియు దీనికి సంస్కృత నామము పర్ణయవాణి అని అంటారు. శాస్త్రనామం కొలియాస్ అంబాయినికస్ అని అంటారు. కుటుంబ నామం లామియేసి అని అంటారు. ఈ ఆకు 1 తులము చొప్పున దీని ఆకురసము త్రాగిన అతిసారము తగ్గును. అట్లాగే తాజా ఆకులను తరచు తినుచున్న ఆకలి వృద్ధి అయి తినిన ఆహారము సక్రమంగా జీర్ణమగును. ఉదర వాయువులు, కడుపుబ్బరము, కడుపు నొప్పి తగ్గును. అట్లాగే దీని ఆకులను నమిలి రసము మింగుచున్న ఉబ్బసపు దగ్గు, బ్రాంకటైటిస్ తగ్గును. అట్లాగే ఈ ఆకురసము 1-2 స్పూన్లు దినమునకు 3 పూటలు సేవించుచున్న కాలేయము చెడుట వలన కలిగే జలాధరము తగ్గును. ఈ ఆకు రసమునందు చిటికెడు మిరియాల చూర్ణము కలిపి తాగుచున్న అమీబియాసిస్ తగ్గును. అట్లాగే ఈ ఆకు ఇంట్లో అద్భుతముగా ఇంట్లో పెట్టుకోవడం వల్ల చిట్కా వైద్యం లాగా ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు. కొమ్మ పెట్టిన ఎడల చెట్టు వచ్చును. ఎన్ని కొమ్మలు పెడితే అన్ని చెట్లు వచ్చును. ఈ పత్రాలు రంపం వలె కొనలు విడిచి ఉండును. ఈ ఆకు కోరెంట ఆకు సమానముగా ఉండును. ఇది మందంగా ఉండును. కోరెంట ఆకు పల్చగా ఉండును. ఈ ఆకును వాసన వస్తుంది. కోరెంట ఆకును తులసి వాసన వస్తుంది. ఇంతే గమనించి దానికి దీనికి పరీక్షించి వాడవలేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేమైతే ఇలా ఈ చెట్లను కుండీలలో పెట్టి రోజుకు 2-3 ఆకులను తమలపాకులతో సేవిస్తూ ఉంటాము. డైజెషన్ బాగా ఉంటుంది, ఆకలి పెరుగుతుంది. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా మీరు కొమ్మ నాటిన ఇలా చూడండి, ఏమీ లేదు. కొద్దిగా మన్నులో కొద్దిగా ఇది చేసినా ఇలా చెట్టు వచ్చేస్తుంది. ఇది సుమారు 1 ఫీటున్నర వరకు పెరుగును. చూడండి ఫ్రెండ్స్, ఇది కాండము. ఇది ఫీటు నుంచి ఫీటున్నర వరకు వస్తుంది. ఒక కొమ్మ పెడితే చాలు, మనకు కావలసినంత ఇది పెరుగుతుంది. నేనైతే ప్రతి చోట ఒక్కొక్క కొమ్మను నాటడం జరిగింది. ఇది విపరీతంగా వస్తుంది. ఇప్పుడు 1 కేజీ వరకు కూడా మనకు ఆకు వస్తుంది. మనకు డైలీ వృధా చేయకుండా డైలీ 4 పత్రాలను ముదిరినవి కావచ్చు, లేతవి కావచ్చు, 4 పత్రాలను సేకరించి కొద్దిగా అందులో ఓమ కూడా వేసుకోవచ్చు, లేదా తమలాకులో కూడా సేవించవచ్చు, తినచ్చు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే తిన్నా కొద్దీ సైంధవ లవణం ఉప్పు కావచ్చు, ఒక ఎల్లిపాయ కావచ్చు, ఏదైనా కలుపుకొని మనం తినచ్చు. చాలా రుచికరం. ఎన్ని తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. దీనికి పల్లెటూరు వాళ్ళు బజ్జీలు కూడా చేసుకుంటారు. శనగపప్పులో బజ్జీలు కూడా చేసుకుంటారు శనగపిండితో.
అలా కూడా రుచిగా వస్తుంది. అరుదుగా అని కాదు, ఇప్పుడు చాలా నా పురాతన ఇళ్ళల్లో అంటే పాత ఇళ్ళల్లో మన తెలిసిన వాళ్ళు పెడుతున్నారు షోకేజ్ చెట్టులాగా. కానీ ఇది షోకేజ్ లాగా ఉంటుంది. దీని వాడకంలో ఇంత వైద్యం ఉందని తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.